పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సామాన్య 22వ శుక్రవారము. బైబిల్ పఠనములు. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. మీరు మమ్ము క్రీస్తు సేవకులుగను దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారిగను పరిగణింపవలెను. బాధ్యత అప్పగింపబడిన వాడు విశ్వాసపాత్రుడై ఉండవలేను. కనుక మీరు కానీ లేక ఏ మానవ న్యాయస్థానము కానీ నాకు తీర్పు చెప్పుటను గూర్చి నేను ఎంత మాత్రమును పట్టించుకొనను. నేను కూడా నాపై తీర్పు చెప్పుకొనను. నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది. కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. కనుక తగిన సమయము ఆసన్నమగు వరకు, అనగా ప్రభువు రాకడ వరకును ఎవనిపైనను మీరు తీర్పు చెప్పరాదు. తుది తీర్పు ప్రభువు రాకడ వరకును వేచి ఉండవలేను. చీకటి ఎందున్న వానిని ఆయన వెలికి తీయును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమనర్చును. అప్పుడు తనకు తగిన విధమున ప్రతి వ్యక్తియు దేవుని పొగడ్తను పొందును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము. అందరూ ప్రభువు నీతిమంతులను రక్షించును. నీవు ప్రభువుని నమ్మి మంచిని చేయుము. అతని దేశమును వసించుచు సురక్షితముగా మనము. ప్రభు ఒక్కనినే ఆనందప్రదునిగా భావింపుము. అతడు నీ కోర్కెలు తీర్చును. అందరూ ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు మీదనే భారము వేయుము. నీవతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్ల చేయును. అందరూ ప్రభువు నీతిమంతులను రక్షించును. నీవు చెడ్డ నుండి వైదొలిగి మంచిని చేయుము. అప్పుడు శాశ్వతముగా మనుదువు. ప్రభువు నీతిని మెచ్చుకొనును. అతడు తన భక్తులను చేయి విడువక సదా కాపాడును. దుష్టుల బిడ్డలు మాత్రము దేశము నుండి బహిష్కృతులగుదురు. అందరూ ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ఆపత్కాలమున వారిని ఆదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు. కనుక అతడు వారికి సాయము చేసి వారిని కాపాడుదును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. అందరూ ప్రభువు నీతిమంతులను రక్షించును. ఆమేన్.